మా గల్లీల ఒక్కడు పోరడు చూసిన చూడనట్టుంటాడు హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందైతే మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. మీకు అక్కడ ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ నా లోగో ఉంటుంది. నా లోగో తర్వాత మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. ఒకవేళ మీ లోగో కూడా యాడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా 0.0 సెకండ్ల కానీ మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. ఫొటోస్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేసేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేశాక మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 6 ఫొటోస్ ఇచ్చాను. 6 ఫొటోస్ కూడా డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ ఎఫెక్ట్లన్నీ చూసి ఏం టెన్షన్ పడకండి, దానికి కూడా సింపుల్ మెథడ్ చెప్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. ఓకే, కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్కులకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకున్న 4 ఫోటోలకి ఒక ఎఫెక్ట్, ఇలా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. మీకు గుర్తుగా కోసం కూడా డబల్ బీట్ మార్క్ ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ ఎఫెక్ట్ అనేది 4 ఫొటోస్కి ఇచ్చేసేయండి. ఇలా చూడండి, 4 ఫొటోస్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఎఫెక్టే. మీరు సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు 4 ఫొటోస్కి ఇచ్చాం కదా ఫస్ట్, మళ్ళీ నెక్స్ట్ 4 ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ అనమాట. సింపుల్గా ఏం లేదు, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్, ఇలా మళ్ళీ 4 ఫొటోస్కి మీరు ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్కి మనం ఈ ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాక మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ అనమాట. బ్యాక్ వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు ఇచ్చాం కదా, ఇప్పుడు 3వ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా అయిపోయాయి కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి, 3వ ఎఫెక్ట్ కంటే మనకి డబల్ బీట్ మార్క్ ఉంది, అది ఒకటే మీకు గుర్తు. మళ్ళీ 3వ ఎఫెక్ట్ కూడా 4 ఫొటోస్కి సేమ్ యాజ్ ఈజ్గా ఇచ్చేసేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 ఎఫెక్ట్లు కూడా మనం కంప్లీట్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వరకు మనం ఇచ్చాం కదా, ఇక్కడ ఉండి ఇంకో ఎఫెక్ట్ అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మీకు డబల్ బీట్ మార్క్ ఉంటుంది. మళ్ళీ డబల్ బీట్ మార్క్ వరకు కూడా 4 ఫొటోస్కి చూడండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి, షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం 3 ఇచ్చాం కదా, 1 2 3 ఇచ్చేసాం కదా, ఇప్పుడు 4వ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేశాక మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్కులకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 4వ ఎఫెక్ట్ ఎక్కడ వరకు ఇచ్చామో చూసుకోండి. మళ్ళీ డబల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో చూడండి, 12.9 మిల్లీ సెకండ్ దగ్గర ఇంకొకటి ఉంది కదా, మళ్ళీ ఈ 4 ఫొటోస్కి మనం ఈ 4th ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. మీకు అందుకనే సింపుల్ సింథటిక్గా డబల్ బీట్ మార్క్ అనేది మీకు అక్కడ ఇచ్చాను.
ఎక్కడెక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో, ఒకటి ఫస్ట్ ఎఫెక్ట్, రెండు సెకండ్, ఇంకో నెక్స్ట్ డబల్ బీట్ మార్క్, సెకండ్ ఎఫెక్ట్, అట్లా చూడండి. ఇక్కడ వరకు మనం ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కూడా కంప్లీట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ అనమాట. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ని ఇచ్చాం, 1 2 3 4 కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. మళ్ళీ కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లకు వచ్చేసి చూడండి, మళ్ళీ నెక్స్ట్ డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో చూసుకోండి. మీరు ఇమ్మర్స్గా చూసుకొని మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు మాత్రం. ఆ డబల్ బీట్ మార్క్ కూడా 4 ఫొటోస్ వరకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చాం. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 6th ఎఫెక్ట్. ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 4 ఫొటోస్ ఉంటాయి మనకి. ఈ 4 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. సింపుల్ అనమాట. మీరేంటంటే ఎఫెక్ట్లు ఎక్కువగా ఉన్నాయనుకొని కొంతమంది ముందే వీడియో స్కిప్ చేస్తారనమాట. స్కిప్ చేయకుండా ఉండటానికి మీకు ఇన్ని ఎఫెక్ట్లు కూడా మీకు ఇచ్చాను. ప్లస్ మీకు ఇన్ని ఎఫెక్ట్లు ఇవ్వటం వల్ల కూడా వీడియో లుకింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి, మీరు ముందు డెమో చూశారు కదా, ఫుల్ డెమో చూడాలంటే నా టెలిగ్రామ్లో ఫుల్ డెమో ఇస్తాను మీకు. అక్కడ చూసి మీరు అక్కడ జాయిన్ అయ్యి చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు అన్ని ఎఫెక్ట్లు కూడా మనం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రెక్టాంగిల్స్ ఇచ్చాను, రౌండ్ యాంగిల్ అని. ఇక్కడ ఇది HDCCR ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా చూడండి, 4 ఉన్నాయి కదా, 4 లేయర్స్ ఉన్నాయి కదా. ఈ 4 లేయర్స్ మీద ఇలా టిక్ చేయండి. ఈ ఐకాన్ సింబల్ ఉంది కదా, ఈ ఐకాన్ సింబల్ లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడికి వచ్చేసి చూడండి, మళ్ళీ ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఎక్కడ వరకు ఉందో చూడండి, మనకి ఇక్కడ వరకే ఉంది. ఇది ఎండ్ వరకు తీసుకెళ్ళాలి. ఎండ్ వరకు తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఈ ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ 4 మీద క్లిక్ చేసి ఇలా ఎండ్ వరకు బీట్ మార్క్ ఎండ్ వరకు తీసుకొచ్చేసి ఇక్కడ కింద చూడండి లెఫ్ట్ సైడ్లో ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఎండ్ వరకు కూడా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు వచ్చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.